మీకు విషయం చెప్పాలా, నేను హైదరాబాద్ నుంచి మార్నింగ్ వచ్చిన లోపు మా అమ్మ లేదు. కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది అబ్బా ఈసారి. హైదరాబాద్కి ఎప్పుడైనా వెళ్తాను నేను, కానీ ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. కానీ ఈసారి ఎందుకో ఎక్కువగా నేను మా ఇంట్లోనే ఉండి అన్నీ చూసుకుంటా ఉండడం వల్ల ఏమో కానీ ఈసారి హైదరాబాద్ పోతే 2 రోజుల్లో పని అయిపించుకొని వచ్చేద్దాం అనుకున్నా. బట్ అందరినీ కలిశాను, అది ఆ హ్యాపీనెస్ వేరు. బట్ నేను దాని గురించి మాట్లాడట్లేదు, లోపల ఉందన్నమాట. అబ్బా ఊరికి వెళ్తే బాగుండు కదా అని చెప్పి. ఈ ఫీలింగ్లో ఉండేదాన్ని నేను ఫ్యూచర్లో అసలు సిటీలో బతకలేను. అండ్ మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే డైట్ పోయింది పూర్తిగా. వారం రోజుల నుంచి డైటే లేదు. ఫుడ్ అంతా మారిపోయింది. మళ్ళీ ఎందుకో పొట్ట వచ్చిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంతా తగ్గిపోయింది తెలుసు. అందరు తగ్గిపోయావు అని అడిగారు నన్ను. మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ బట్ చూసిన వాళ్ళైతే ఫీల్ అయ్యారు అలాగా తగ్గావు అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ 10 రోజులు అయితే నేను పోయి అమ్మ అసలు కనీసం కాల్ లేదు, ఏం లేదు, మాట్లాడనే లేదు. ఇంటికాడ ఉంటే మా అమ్మ తిట్టినా కూడా చెవులో నాకు అమృతం పోసినట్టు ఉండేది. కానీ మా అమ్మ మాటలు మిస్ అయ్యా. పైగా మీకు కూడా నేను రోజు కనబడలేదు కదా, అసలు రీల్స్ పెట్టలేదు, షార్ట్స్ పెట్టలేదు, వీడియోస్ పెట్టలేదు. ఏమో నాకు కొంచెం మైండ్ ఏమంత ఇదిగా అనిపించలేదు అనమాట. ఏదో మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్లో ఉండిపోయాను. ఇంకా జర్నీ ఇంకా వచ్చేటప్పుడు సరిగా నిద్ర పట్టలేదు అనమాట. అందుకని ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోయా. ఏది పని అంతా చేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ, మా ఇంటిని కూడా మీరు మిస్ అయ్యారు కదా, చూడలేదు కదా, ఏదో సరదాగా అలా వ్లాగ్ తీసుకుంటూ మాట్లాడుకుందాం, సరేనా? హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు బస్సులో స్లీపర్ బుక్ చేసుకుంటాను, విండో సైడ్. సింగిల్ చేసుకుంటాను మోస్ట్లీ. నాకు ఎందుకంటే ఇలా వ్యూ చూడడం బాగా ఇష్టం అనమాట. నేను పొద్దుల్లో దిగేసరికి పొద్దున్న 7 అయింది, లేట్ అయింది బస్సు. అండ్ అప్పటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను వెయిట్ చేశాను, ఆటోలు రాలేదు. అనుకోకుండా బస్సు వచ్చింది. నాకైతే ట్రావెల్ కొంచెం ఈజీ అయింది. నేను ఏం మోయకుండా వెళ్ళానంటే ఈ బ్యాగ్ వల్లే. నిజం, కొన్నందుకు వర్త్ అనిపించింది ఒక్క ట్రిప్కే. అటు ఇటు చూసాను, బస్సులు అయితే రాలేదు, ఆటోలు రాలేదు. చాలా సేపు అయితే వెయిట్ చేశాను పొదిల్లో. అండ్ ఈ ఆవుదోడైతే పాపం 2 సార్లు అటు ఇటు తిరిగింది వాళ్ళ అమ్మను అరుచుకుంటా. ఎంత దొరికిందో లేదో తర్వాత కనబడలేదు మరి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత బస్సు వచ్చింది మా ఊరికి. కానీ అది బస్ స్టాండ్ దగ్గరే దింపేసిద్ది అనమాట, కొండేపి వెళ్ళే బస్సు. ఇంకా అక్కడనే బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి నేను ఆ ట్రాలీ బ్యాగ్ని ఊరంతా అదే అలా లాక్కుంటూ వచ్చేసరికి మా ఊరోళ్ళందరూ నన్ను అనుకుంటా పైనుంచి కింద చూశారనమాట. దాని గురించి నేను చెప్పను. ఒకసారి ఊహించుకోండి, విలేజ్లో ట్రాలీ బ్యాగ్ వేసుకొని అలా వస్తుంటే ఎట్లుండిద్దో, జనాలు ఏ విధంగా చూస్తారు అనేది కూడా మీరే ఊహించుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ పనిలోకి వెళ్ళిపోలేదు. ఒక హాఫ్ అన్ అవరు ఫోన్ కూర్చొని చూసుకున్నా. ఇంటికి వచ్చేలోపు 8 అయింది. ఇంట్లో అమ్మ లేదు. మా అమ్మ ఎప్పటిలాగే పొద్దున్న అన్నం వండుకొని తన పని తను చేసుకొని వెళ్ళిపోయిందనమాట. బట్ ఇల్లు అయితే తుడవలేదనమాట. ఇంటికి మధ్యాహ్నం వచ్చినప్పుడు అన్ని పనులు చేసుకుంటుంది. పొద్దున ఏవైతే మిగిల్చిందో అవన్నీ క్లీన్గా నీట్గా అన్నీ చేసుకొని మధ్యాహ్నం అన్నం తిని వెళ్తుంది మళ్ళీ పనికి. సో నేనేం చేశానంటే ఇన్ని రోజుల నుంచి నా సైడ్ నుంచి ఒక హెల్ప్ కూడా లేదు. 10 రోజులు అయిపోయింది కదా, అందుకని ఇంక ఈరోజు మా అమ్మ వచ్చేలో పని అంతా చేసిన తర్వాత పడుకొని నిద్రపోదాంలే అని చెప్పి ఫిక్స్ అయ్యాను. అయితే ఇంటికి వచ్చాక ఒక 1 అవర్ దాకా నేనేం చేయలే. తర్వాత మా నాన్న కూడా నన్ను గదిలేయకుండా ఆయన అన్నం పెట్టుకుని తినేశాడు. నేనేమో 2 దోశలు పోసుకొని తిన్నాను. ఇంక ఈరోజు ఒక్కరోజే లాస్ట్. ఏ ఫుడ్ తిన్నా రేపటి నుంచి డైట్ కంప్లీట్గా మళ్ళీ మారిపోవాలి. ఇంకా అన్నీ తినేసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు కూర్చొని ఇంక అప్పుడు మొదలుపెట్టా. ఆయిల్ పూసుకున్నాను తలకి, అందుకే అలా ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఆయిల్ సరిగా పెట్టుకోలేదన్నమాట ఈ 10 రోజుల నుంచి. ఇంకా పని ఏంటి అంటే మా అమ్మ కొత్త చీపుర్లు కొనిందా. ఈ చీపుర్లతో చిమ్ముతుంటే వాటికి ఉన్న ఇది ఉంటుంది కదా, అవి దుమ్ము అది అంతా దానికి ఉన్న ఈకలు అవే పడుతున్నాయి, కానీ ఇంట్లో చిమ్మినట్టే లేదు. తుడుచుకుంటేనే మళ్ళీ అదంతా నీట్గా ఉంటుంది. ఇంక ఈ విషయం పక్కన పెడితే నిజంగా హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ శ్రీమంతం చూసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ అక్కడికి వచ్చిన వాళ్ళని
కలిసాను, మాట్లాడాను. 2 డేస్ ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను. ఇంకా ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను. తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళి 1 డేలోనే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు, ఫ్రెండ్స్ ఇల్లులు అన్నీ చుట్టేసుకొని వచ్చేద్దాం అనుకున్నా. బట్ అక్కడికెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు కదా, అదే ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ గ్రూప్ పెట్టేసి సండే వరకు ఉండు అని అంటే, సరేలే మళ్ళీ వచ్చేది కాదు కదా అని చెప్పి సండే వరకు ఉన్నాను. ఇంకా మీకోసం ఈ జిఎస్ఎం బైట్స్‌లో షార్ట్స్ పెడదాము ఏదైనా తీద్దాము అనుకున్నాను కానీ, బట్ ఎందుకో నా వల్ల కాలేదు. ఎంత తీద్దాం అనుకున్నా కూడా ఇది నా ప్లేస్ కాదు అనే అనిపిస్తుంది. నీ ప్లేస్ కాకపోతే నువ్వు చేసేది తీయొచ్చు కదా అని మైండ్ చెప్తుంది కానీ, మనసుకి నాకు తీయబుద్ధి కాలేదనమాట. నాకు అవసరం లేదు ఇది, ఇక్కడ అవసరం లేదు రీల్స్, నా ప్లేస్కి వెళ్ళిన తర్వాత తీసుకుందామనే అనిపిస్తుంది అనమాట. అప్పటికి మా అన్నయ్య నా కోసం ఒక వంట చేస్తే దాన్ని తీశాను, కానీ దానికి కూడా వాయిస్ ఇవ్వలేదు, బిజీ. మళ్ళీ మధ్యలో కిషోర్తో కాల్లో మాట్లాడాను. మా నాన్న కూడా నాకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తావయ్యా అని ప్రేమగా అడిగాడు. ఇంకా ఎప్పుడు సరే నాన్న పనుంది, సోమవారం వస్తానని కూడా చెప్పా. ఇంకా వచ్చాను అలాగే మా నాన్న చెప్పినట్టు. ఇంక మా అమ్మతో మాత్రం మాట్లాడలేదన్నమాట. ఎందుకో ఈసారి బాగా మిస్ అయ్యానబ్బా ఇంటిని మాత్రం. ఎందుకో తెలీదు, అలా ఫీలింగ్ వచ్చింది. అందుకే ఇంకా మా ఫ్రెండ్ అయితే నేను డెలివరీ వరకు ఉండవే అని చాలాసార్లు అడిగింది పాపం. ఉండు, మీ అన్న కూడా లేడు, తిరుపతి వెళ్ళిపోయాడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఉండు అనింది. కానీ నాకే ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తూ లేదులే కీర్తి వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసా. ఇంకొచ్చిన తర్వాత ఈరోజు ఇదిగో ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. ఎందుకో నా మనసులో బాగా అనిపించింది ఇంటికి వెళ్ళిపోవాలి అని, అందుకే వచ్చేసా. ఇంకా అక్కడ నేను కట్టుకున్న శారీస్ ఉన్నాయి కదా, మా ఫ్రెండ్ శ్రీమంతానికి కట్టుకున్న చీర ఉతకలే, అట్లాగే ఆరబెట్టేసి మడత పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నా. నిన్న మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ మీట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చీర కూడా అంతే, ఉతకలేదు, అట్లనే పెట్టేశాను. ఇప్పుడు వాటిని జాడిస్తున్నా. కానీ నిజంగా జాడించడం అంటే, నేను షాంపూ వాటిలో కొత్త చీరలు ఎప్పుడు కూడా నేను సోప్ పెట్టను. ఎందుకంటే వాటికి మట్టి ఉంటే పెడతా, మట్టి లేదు అంటే మాత్రం పట్టు చీరలైనా నార్మల్ శారీస్ అయినా సరే కొంచెం లిక్విడ్ అయినా వేసి, లేదంటే కంఫర్ట్ వేసో, లేదంటే షాంపూ వేసో ఇట్లా జాడిచ్చేస్తానమాట. అదైతే నేను ఇప్పుడు శ్రీమంతం కట్టుకున్న శారీ మీరు చూశారు కదా, అది ఏంటి అదొక రకం కాటన్ శారీ, పేరు గుర్తు రావట్లేదు. అస్సలు కలర్ పోలేదు అండ్ చాలా క్వాలిటీగా ఉంది. అయితే అది నేను లక్ష్మీ డిజైనర్ స్టూడియోలో తీసుకున్నాను అనమాట. అంటే మీరు చాలామంది అడిగారు అప్పుడు, నేను చెప్తున్నా ఇప్పుడు. ఆ తర్వాత కానీ ఒక్కటి కూడా ఏది కలర్ పోలేదు, దానికి ఒక సంతోషం చెప్పాలంటే. అందుకే నేను మీకు చెప్పేది, మోస్ట్లీ నేను చెప్పే పేజెస్ అన్నీ ట్రస్టబులే ఉంటాయి, క్వాలిటీ బాగున్నాయో చూపిస్తాను అనేది. జిఎస్ఎం పిల్ల ఆ పేజీని మీరు ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు కానీ క్లాత్స్ అన్నీ అందులోనే ఉంటాయి. సో ఒకసారి చూడండి, మర్చిపోమాకండి. వ్లాగ్స్ ఇష్టమైతే ఇవి చూడండి, పర్లేదు. బట్ అది కూడా చూడాలి కదా, అన్ని వ్యూస్ తగ్గిపోయినాయి బాగా. ఎంతమంది వస్తున్నారు మీలో చెప్పండి అసలు నాకు. ఇంకా బట్టలు ఉతికేసాను. అసలు మైండ్ ఏం చెప్తుందంటే, నీకు రెస్ట్ లేదే, మూసుకొని పడుకోవే అని చెబుతుంది. కానీ మనసు ఏం చెప్తుందంటే, మా అమ్మ పాపం పొద్దున్న 4 రోజులు ఎంత ఇబ్బంది పడిందో నేను లేక, సరే ఉడత సాయం అన్నా చేస్తుంటేనే ఇంట్లో ఉండి, ఇప్పుడు అది కూడా లేదు అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా అయితే మా అమ్మ ఇవన్నీ చేసేది, కానీ నేను మొత్తం చేసేసుకొని అన్నీ ఆడ పెట్టాను. ఇంకా అవన్నీ బట్టలు ఉతికి అక్కడ పెట్టేశాను, కానీ అవి ఆరేలా, మా అమ్మ వచ్చిన తర్వాత ఆరేసింది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్. మీకు విషయం చెప్పనా, అమ్మ అసలు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిందిలే చెప్పాలంటే. ఏది క్లీన్ చేసినా చేయకపోయినా అమ్మకి ఇల్లు మాత్రం నీట్గా ఉండాలి, అందులో కిచెను అసలు ఇంకా నీట్గా ఉండాలి. ఒక్క చుక్క కూడా అక్కడ అలా డ్రాప్ పడినట్టు కనబడకూడదు తెలుసా. అన్నం వండేసింది, కూర ఏం చేసిందంటే ఏం లేదు, పచ్చడి ఉందేదో అదే మేనేజ్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఇంకా తాత 3 రోజుల నుంచి ఊరు వెళ్ళిందంట, మా అమ్మకి చెప్పలా, అది నాకు తెలీదు. మా తాత వస్తాడులే అని అనుకుంటా ఉన్నాను, బట్ రాలా. ఆయన సాయంత్రం వచ్చాడు ఊరి నుంచి, అది కూడా మేము ఫోన్లు చేసి కనుక్కున్నాం. ఈరోజు తిట్టింది మా తాతను మా అమ్మ, ఊరు వెళ్ళేటప్పుడు చెప్పేలేదు తెలీదా, చిన్నపిల్లాడువా అదే ఇది అని చెప్పి వాళ్ళు తిట్టుకున్నారు కాసేపు. ఇంకా మా అమ్మ మిగిల్చిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చేసి
ఏం లేదు, నేను కూర ఏం చేసేది ఏం లేదు. నేను బ్రౌన్ రైస్ వండుకుందామని మాత్రం రైస్ నానబెట్టుకున్నాను, కానీ అది వండలేదన్నమాట. ఎందుకంటే నేను నిద్రపోయా. మధ్యాహ్నం అన్నం కూడా తిన్నా, పొద్దున్న దోశ తిన్నాను అంతే, మళ్ళీ నైట్ అన్నం తిన్నాను. ఇంక ఈ రోజుతోటి ఇంక అన్నీ క్లోజు. మళ్ళీ రేపటి నుంచి డైట్ ఫుల్గా మళ్ళీ ఫాలో అయిపోవాలి. ఇంకా అలా మొత్తం క్లియర్గా మా అమ్మ ఎట్ట చేసిద్దో, మా అమ్మ వచ్చేలోపు నీట్గా పెట్టాలి అని చెప్పి అంతా మజ్జిగ చేసి పెట్టేశాను. మీకు తెలుసు కదా, ఇంట్లో మజ్జిగ లేకపోతే నడవదు. మేము పెరుగు తినము. నేనైతే అసలు మజ్జిగ తాగను, పెరుగు తినను, అది వేరే విషయం అనుకో. ఇంకా మా వాళ్ళకి మజ్జిగ ఉండాలి కాబట్టి చేసేసా. ఇంక మిగతాదంతా సర్దేశాను. మా చేస్తేనేమో మా అమ్మలాగా భలే చేస్తానబ్బా నేను పని, చేయకపోతేనేమో అస్సలు చేయను. నాకు కొంచెం ఒళ్ళు బద్ధకం, మీరు ఏమైనా అనుకోండి, కానీ బద్ధకం అంటే బద్ధకమే. చేస్తే మాత్రం భలే నీట్గా చేస్తా, లేకపోతే లేదు, అంతే. ఇంకో వంటల విషయం అంటారా, అది కామన్. వేస్తే ఉప్పు ఎక్కువ వేస్తా, లేదంటే కారం ఎక్కువ వేస్తా, అంతే. ఒక్కోసారి మాత్రం భలే కుదురుతాయి. ఇంటికి వచ్చేసాను కదా, మీకోసం వీక్లీ వన్స్ అయినా సరే ఒక వ్లాగ్ అయినా పెట్టేస్తానబ్బా. నిజంగా మీరెంత నన్ను పుష్ చేస్తే అంత మంచిగా పెడదాం అనుకుంటున్నాను నేను కూడా. అండ్ నేను కూడా బాగా వంటలు నేర్చుకోవాలి ఇంకా. నాకు అప్పటికే నిద్ర వస్తుంది తెలుసా. నిద్ర ఎందుకు వస్తుందంటే, నైట్ బస్సులో ఏమైంది, నేను ఒక బస్సు బుక్ చేసుకున్నా. మా అన్నయ్య నాకు బుక్ చేశాడు. చేసిన తర్వాత అది నాన్ ఏసీ, స్లీపరు, సింగిల్, లోయర్ బెర్త్. అయితే ఆ బస్ క్యాన్సిల్ అయిందని చెప్పి సేమ్ ట్రావెల్స్ వాళ్ళు బస్ మార్చేసి డబుల్ బెర్త్ పెట్టేసి నన్ను పైన బెర్త్ ఇచ్చారు. కానీ నాకు పైన వద్దు, కిందదే కావాలని చెప్పి మళ్ళీ కిందకి మార్చుకున్నా. ఏసీ బస్సు వచ్చింది, అది నాకు తెలీదు. ఏసీ బస్సు సరేలే అదొక ఆనందం అనుకొని ఏసీ బస్సు ఇది మంచిదేలే అని అనుకున్నాను. కానీ అదేంది ఆపుకోవచ్చు కదా ఏసీ బస్సులో, అది ఏసీది ఎక్కువైపోతే ఆపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో కానీ అది విరిగిపోయిందనమాట. వాళ్ళని పిలిచి అది చాలాసేపు వాళ్ళని పిలిచి అది క్లోజ్ చేయించేదాకా దాకా నాకు నిద్ర పట్ల. సరే చల్లగా ఉందిలే, ఇంకొంచెంసేపు ఉందాము అని చెప్పి నిద్రపోయే టయానికి 12 గంటలకు నిద్రపోదాం అని అనుకున్నా. కానీ ఆ టయానికి గురక స్టార్ట్ చేశారు పక్కన ఉంటారు కదా ఎవరో ఒకరు వాళ్ళు. ఇంకా అంతే, ఇంకా నిద్ర పట్ల 3 గంటలకో ఏమో కొంచెం ఒక 1 అవర్ నిద్రపోయాను. మళ్ళీ 5 అంతా లేచా బస్సులోనే. అప్పటి నుంచి కూర్చొని చూస్తూ ఉంటే 7 గంటలకు దింపింది బస్సు పొదిల్లో. మా అమ్మ అక్కడ చాక్లెట్ పెట్టినట్టుంది, అది తుడుస్తుంటే అన్నీ మొత్తం చీమలు ఉన్నాయి తెలుసా. అసలు నేను కిచెన్ని ఎంత మారుద్దాం అనుకుంటానో, ఆ వస్తువులు ఈ వస్తువులు అన్నీ కొనేసి, అస్సలు నిజంగా బాబోయ్ అది సంగతి. ఇంకా మీకు ఈసారి నా పూజ గది చూపిస్తానండి. ఆ బుడ్డి దాంట్లోకి ఈ మధ్య కొన్ని వస్తువులు కొత్తవి వచ్చినాయి, మీషో నుంచి తీసుకున్నవి. అవి తర్వాత చూపిస్తా, ఇప్పుడు కాదు. అక్కడ ఏనుగు కనిపిస్తుంది కదా, అందుకని గుర్తొచ్చింది మీకు చెప్పాలి అని. ఇంకా మొత్తం పొయ్యి అంతా కడిగేసా. ఈ పొయ్యి ఇంతకుముందు మాది స్టీల్ ఉండేదన్నమాట, స్టెయిన్లెస్ స్టీల్ది. అది తీసేసి ఇది కొనుక్కున్నామా. ఇది 1500 ఏమో తెలుసా, నల్లగా మంచిగా ఉంది. మాకు 2 పొయ్యిలు ఎక్కువ అనుకో, అది వేరే విషయం. మంట మాత్రం భలే వస్తుంది అబ్బా, నిజంగా. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ క్యూట్గా ఉంటుంది ఈ పొయ్యి అయితే మాత్రం. అరే నాకు అర్థం కాదురా నిజంగా. రోజు వ్లాగులు పెట్టాలంటే ఇప్పుడు నేను ఎన్నో వ్లాగ్స్ పెట్టాను కదా, ప్రతి దాంట్లో ఈ క్వశ్చన్ రైజ్ చేస్తా. రోజు వ్లాగులు పెట్టినా కూడా మీరు చూస్తారా? నాకు డౌట్ ఏంటంటే, రోజు అదే అంట్లు గడుగుడు, రోజు అదే అన్నం తిండు, రోజు అదే చేసేది కదా. ఇంకా అప్పుడు ఏం చూస్తారు? ఏదన్నా కొత్తగా, ఏదన్నా అకేషనల్గా, ఏదన్నా కొత్తగా ఇంట్లో జరుగుతుంటేనో ఎక్కడికైనా పోతుంటేనో తీస్తే ఓకే, ఈరోజు ఏదో కొత్త జరుగుతుంది అని చూడొచ్చు. కానీ అదే ఇంట్లో పనులు ఏం చూస్తారబ్బా అనిపిస్తుంది నాకు. నిజమే, చూస్తారా మీరు? చూస్తారంటే నాకేమరా బాబు, నేను పెడతాను. కాకపోతే కొంచెం ఏదైనా మ్యాటర్ మారితే బాగుండేది అని నాకు అనిపిస్తుంది అన్నమాట. మీరు దీనికి ఆన్సర్ చేయట్లే. నేను ప్రతి దాంట్లో అడుగుతున్నాను కానీ అస్సలు ఆన్సర్ చేయట్లేదు మీరు. మొత్తం హైదరాబాద్కి తీసుకెళ్ళిన బట్టలు, అంతకుముందు ఉతికి మడతలేసిన బట్టలు, నావన్నీ పైనే ఉంటాయి, కింద ఉండవు. ఆ బట్టలన్నీ పైకి తీసుకెళ్ళి అన్నీ మడతలు వేసుకోవాలి అని అనుకుంటున్నా. అవి మడతలు వేసే ముందు స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని, ఇంకా ఫ్యాషన్ కాంటెంట్ ఉంది కదా మనకి, అవన్నీ చేసుకుందాం అని అనుకున్నాను. డెలివరీస్ అయితే ఏం లేవు నా దగ్గర ప్రెజెంట్, బట్ కొన్ని ఉన్నాయి ప్రమోషనల్ వీడియోస్ అనమాట, అవి చేసుకుందాంలే అని అనుకున్నాను.
కానీ తలస్నానం చేశాను. అట్లా ఊరికే ఎందుకో పడుకోవాలి అని అనిపించింది. అంతే పడుకున్నా. మళ్ళీ నిద్ర లేచే టయానికి ఎప్పుడైంది అనుకున్నారు? 6:30 అయింది. మధ్యలో ఒకసారి మా అమ్మ వచ్చింది ఎప్పుడు వచ్చినావు అనింది. ఏందో ఏదేదో అడిగింది. నేను కూడా కళ్ళు మూసుకొని అన్నాను. అంతే సంగతులు. అదేదో కలలాగే ఉంది కానీ నిజంగా అనిపించలేదు. బట్ నేను మళ్ళీ నిద్ర లేచేసరికి మాత్రం 6:30 అయింది సాయంత్రం. మా అమ్మ వచ్చింది ఆ టయానికే. బట్ నన్ను ఏం కదిలేదు పాపం. పిల్ల ఏమో అనుకుందో, పిల్ల అలసిపోయింది అనుకుందో ఏమో. బట్ ఈరోజు మాత్రం ఏ వర్క్ జరగలేదు. ఎట్నో వ్లాగ్ అన్నా తీసాను. అట్లా ఉంది మంపుగా ఏదోలాగా. ఇంటికి రాగానే మా అమ్మ కనపడలేదు. అయ్యో మిస్సింగ్ అంతే. కిందకి వెళ్ళి చూసేసరికి మా అమ్మ ఉంది. నేను బట్టలు పొద్దున అన్నీ ఉతికాను కదా, అవన్నీ తీసుకొచ్చి మడతలేస్తుంది. అస్సలు ఖాళీగా ఉండదు తెలుసా మా అమ్మ. అదంతే, మీరు ఏమైనా అనుకోండి, అమ్మ ఈజ్ అమ్మారా. మీ అందరికి మా అమ్మ అంటే ఇష్టం కదా. ఈ వారం రోజులు బాగా మిస్ అయ్యారుగా. ఎప్పుడు పోతారక్క ఊరికి? అమ్మను మిస్ అవుతాను అని ఒక్కరన్నా లేదేంట్రా బాబా. నువ్వు అసలు వీడియోలు ఎప్పుడు పెట్టినావు అక్క అంటరా. నాకు తెలుసు ఏదో ఒకటి వస్తుంది కదా మీ మైండ్లోకి. మా అమ్మ ఈ బట్టలన్నీ మడతేసింది. నేను చూడండి అసలు చీర, మా అమ్మకి నేను చీర కట్టుకున్నాను అని తెలిస్తే మాత్రం ఎందుకు పెద్ద నాపసాన్లాగా చీరలు కడతావు, డ్రెస్సులు వేసుకోలేవా అని తిట్టిద్ది. అక్కడ కూడా మా అమ్మ నన్ను అదే వేసుకుంటా ఉందన్నమాట. చీరలు అని ఎప్పుడు చూసి నాకు తెలియకుండా తీసుకుంటానే ఉంటావాలని. అంతే అమ్మ అంతే. మా అమ్మ మా తమ్ముడు ఇద్దరు నన్ను చీరలు కట్టుకొనిరు. నాకు మాత్రం చీరలు అంటే బోపిచ్చి అంతే. ఇంకా నిద్ర అయిపోయింది. మా అమ్మ దగ్గర నుంచి పైకి వచ్చేసి ఇంకా బట్టలన్నీ మంచం బెడ్ మీద మొత్తం పడి ఉన్నాయి అన్నమాట. ఇంక వీటన్నిటిని రోజువారీ వేసుకునేవన్నీ మడత పెట్టేసి ఒక్క బోర్డులో పెట్టుకున్నా. అప్పుడప్పుడు వేసుకునేవి 3 పీస్ సెట్స్, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్లే బట్టలు అవన్నిటినేమో మళ్ళీ ఇంకో బ్యాగ్లో సర్దేసి వాటిని కూడా క్లోజ్ చేసేసాను. ఎందుకంటే నేను రెడీ అయ్యేటప్పుడు, అంటే ఇప్పుడు నాది ఫ్యాషన్ కంటెంట్ ఉంది కదా జిఎస్ఎం పిల్లది. సో దాంట్లో అన్నీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే క్లాత్స్, ప్యాకెట్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఈ బెడ్ మీద వేస్తాను. ఈ రూమ్ అంతా నాకు నేను పడుకునేది తక్కువ, ఈ వీటికే ఎక్కువ అనమాట. ఆ బెడ్ కొన్నది నాకో లేకపోతే ఆ బట్టలు వేసుకోవడానికో అర్థం కాదు తెలుసా. ఎప్పుడు ఏదో ఒకటి పడి దొర్లుతూనే ఉంటుంది. నేను మాత్రం ఇప్పుడు ఒక్క రోజు కూడా దాని మీద పడుకోలే. ఎందుకంటే కిందకి వెళ్ళి అమ్మ దగ్గరే పడుకుంటాను. ఆ బెడ్ని వదిలేసా. అది దీనికి మంచం కొనరా అయ్యా అంటే మా నాన్న మంచం కొనకుండా దివానా కట్టుకు ఆర్డర్ పెట్టిండు. మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో, ఎన్ని రోజులైందో ఆర్డర్ ఇచ్చి వాళ్ళు చేశారో లేదో ఇంకోసారి గుర్తు చేయాలి మా నాన్నకి. ఇంకా బట్టలన్నీ చెప్పాను కదా ఆల్రెడీ 3 పీస్ సెట్స్ అవన్నీ తీసి నీట్గా అన్నీ సర్దుకున్నాను. ఈ మధ్య ప్యాంట్లు ఎక్కువ తీసుకున్నాను, కాటన్ ప్యాంట్స్. ఎందుకంటే సమ్మర్ కదా, కాటన్ ప్యాంట్స్లు ఇవ్వనమాట. అందుకని చెప్పి కాటన్ ప్యాంట్లు తీసుకున్న. జగ్గిన్లు ఇంకా మనం వింటర్లో వేసుకుంటాం కానీ అదే సమ్మర్కి వచ్చేలోపు అవన్నీ వేసుకోం కదా. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందని నేను వేసుకొని బట్టలు అన్నీ ఉంటాయి అవన్నీ తీసి లోపల పెట్టేసి కాటను ఈ ఫ్రీగా ఉండేవి ఇట్లాంటివే తీసుకున్నాను అనమాట. ఇంకా సమ్మర్ అని చెప్పి కాటన్ ప్యాంట్స్ అయిపోయింది కదా, ఇవి టీషర్ట్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను మింత్రాలో. నాకు సమ్మర్ వచ్చేలోపు ఎటు తిరిగి ఫ్రీగా ఉండాలన్నమాట. ఇంకా నైటీలు కూడా వేసుకోను ఆల్మోస్ట్. ఎందుకంటే నాకు నైటీలు వేసుకున్నా కూడా కొంచెం గోతంలాగా అనిపించింది. అందుకని నైట్ డ్రెస్సులు ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నా ఈ నైట్ డ్రెస్సులు అన్నీ మా అమ్మ పనులకి యూజ్ చేసేసుకుంది అనమాట. ప్యాంట్లు బ్లాక్వి వైట్వి ఉన్నాయి 4 అయితే. సో వాటి మీదకి టీషర్ట్స్ కొనుక్కున్నాను. ఇంకంతే, టీషర్ట్స్ కొన్నాను కానీ అవి ఓవర్ సైజ్ కొన్నాను. తర్వాత మళ్ళీ సైజ్ మార్చుకొని ఎక్స్చేంజ్ పెట్టుకున్నా. ఇంకా ఇంట్లో బట్టలు ఎక్కువ ఉన్నా లేదంటే స్పేస్ లేకపోయినా సరే, ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, అవి మనం ఫ్లిప్కార్ట్లోనో మీషోలోనో దేంట్లో అయినా సరే మీరు ఏదైనా సెర్చ్ చేయండి కనిపిస్తాయి. ఏమంటారంటే వద్దులే, నేనే ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్ని చూడండి. నాకు సడన్గా చెప్పాలంటే నిజంగా ఒకటి కూడా గుర్తురాదనమాట. ఎలా నేను తీసుకున్న కాటన్ వరకు బయట పెట్టేసుకొని మిగతా అవన్నీ లోపల పెట్టేశాను. ఇంకేం ఉంచలేదు బయట. ఇంకా సమ్మర్లో నేను మొత్తం కాటనే వేసేసుకుంటాను, ఎందుకంటే చెమట ఎక్కువ పట్టిద్ది కదా అందుకు. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను పొద్దున్న టిఫిన్ తిన్నాను. ఇప్పటికి నేను అవి సర్దేటప్పటికి 8:30 ఆ టైం అయింది. కానీ అప్పటికి కూడా నేను అన్నం ఏమీ తినలేదు. మధ్యలో వాటర్ కూడా తీసుకోలేదు. కిందకి వెళ్ళి
వాటర్ తాగేసి పైకి వచ్చి మళ్ళీ ఇవన్నీ సర్దుకుంటున్నా. ఇవన్నీ ఈరోజు సర్దలేదంటే రేపటికి మళ్ళీ ఎక్కువైపోయిద్ది పని. రేపు కూడా నేను ఏమీ షూట్ చేసుకోకుండా వీడియోస్ ఏం తీసుకోలేదు అంటే మాత్రం ఇంటికి వచ్చి కూడా నేను పని స్టార్ట్ చేయకపోతే నాకు అస్సలు ఇదిగా ఉంటుంది. నేను చెప్పాను కదా మింత్రాలో కొనుక్కున్నానని, ఇవే 4 టీషర్ట్స్ కొనుక్కున్నాను, అన్నీ ఓవర్ సైజ్ అయినాయి. అందుకని సైజు మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టాను. అవి వచ్చిన తర్వాత జిఎస్ఎం పిల్లలో పోస్ట్ చేస్తా. మింత్రా బర్త్డే సేల్ అని చెప్పి ఏదో నడుస్తుంది, చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి బట్టలు అయితే. ఎవరైనా ఇంతవరకు వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోండి. ఇంతటితో వీడియో క్లోజ్ చేద్దామనుకున్నా, ఇంకా అన్నం తినడానికి వెళ్ళాలి అని చెప్పి కిందకి వెళ్ళిపోయానా. అంతటితో ఆ రోజు అంతా కంప్లీట్ అయిపోయిద్ది అని చెప్పి అనుకున్నా. సో కిందకి వెళ్ళేసరికి మా అమ్మ అన్నం తింటుంది ఆమె. ఈ వీడియో మీకు డల్గా అనిపించిందేమో కానీ నిజంగా చెప్పడానికి నాకేంటంటే వాయిస్ రావట్లేదు తొందరగా. నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం మామూలుగా ఉండదు, దడదడలాడిచ్చేద్దాం. మీరు నా వాయిస్ మిస్ అవ్వలే అక్క, మీరంటే అదక్క ఇదక్క అంటారు కదా, మిస్ అయినరా లేదా ఏమనబ్బా. ఏదైతే నేనైతే మాత్రం చాలా మిస్ అయిపోయాను మీ కామెంట్స్ని. మీరు ఏమంటారు అది ఇది అని అన్నీ మిస్ అయిపోయా. అందుకే హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చా. ఇంకా ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చింది, దానికి రిప్లై ఇచ్చుకుంటున్నాను. దాన్ని చూసి మీరు ఏదేదో అనుకోవద్దు, సరేనా? ఏదన్నా అనుకున్నా అది అనుకోండిలే. తెలుసా, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా. ఇంటికి వచ్చిన తర్వాత మా ఊర్లో నీళ్ళు ఒంటి మీద పడ్డాక ఒళ్ళంతా యాక్టివ్ అయిపోయింది. మా ఇంట్లో అన్నం తిన్న తర్వాత, మా అమ్మ చేసిన పచ్చడి తిన్న తర్వాత నోరంతా యాక్టివ్ అయిపోయింది. అబ్బా, మళ్ళీ ఏదో నా లోకానికి నేను వచ్చినంత ఫీలింగ్ నాకు వచ్చింది తెలుసా. అసలు ఎంత ఇదైపోయానో, హైదరాబాద్ పోయి ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది నిజంగా. ఆ ఫీలింగ్ వచ్చింది నాకు, అందుకే చెప్తున్నా. ఎప్పుడన్నా పోయినా సరే 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండొద్దు అనిపించింది తెలుసా. అందులోని ఈ సమ్మర్లో ఇంకా వేడి ఎక్కువ. ఎక్కడికన్నా పోవాలంటే ఇంకా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మా అమ్మతో మాట్లాడిందే లేదు కదా. అందుకని మా అమ్మ ఎదురు కూర్చోబెట్టుకొని కాసేపు మాట్లాడుకొని ఇదిలో ఉన్నాను. మా అమ్మ ఏమైందంటే నేనుంటే నా ఫోన్ తీసుకొని వీడియోస్ చూస్తూ ఉండేది. ఈ మధ్య ఏం చూడలేదు కదా, అందుకని చెప్పి ఫోన్ ఇచ్చి ఏది నీ వీడియోలో ఏమేమి పెట్టిను ఈ మధ్య అని చెప్పి చూస్తాను అని చెప్పి పెట్టి ఇచ్చానా. ఇస్తే ఏమైంది, ఆమె 12 గంటలలాగా చూసింది. అది సంగతి. అంతే. బాయ్ బాయ్.